నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను నాగేశ్వరి. అగ్ని పరీక్ష చేసి పునీత అయిన సీతాదేవిని అయోధ్యవాసులు మాటల కారణంగా శ్రీరామచంద్రుడు అడవులకు పంపించిన విషయం మనందరికీ తెలిసిందే. గర్భవతి అయిన సీతమ్మను అన్న మాట మేరకు లక్ష్మణుడు కారడవిలో వదిలివేస్తాడు. సీతాదేవి ఆశ్రయం పొందిన వాల్మీకి మహర్షి ఆశ్రయం, లవకుశలకు జన్మమిచ్చిన స్థలం, తన కొడుకులిద్దరిని పెంచి పెద్ద చేసిన ప్రాంతం మరెక్కడో కాదు, మన దేశంలోనే ఉంది. సీతమ్మ రెండోసారి అడవులకు వెళ్లిన ఆ కారడవులు మరేవో కాదు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనితాల్ రాష్ట్రంలో ఉన్న జిమ్ కార్బెట్ అడవులు. ఆసియాలోనే తొలి నేషనల్ పార్క్గా, మన దేశంలోనే అత్యధిక పులులు ఉన్న జాతీయ పార్కుగా ఫేమస్ అయిన జిమ్ కార్బెట్లో ఉన్న సీతమ్మ ఆలయానికి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు, పర్యాటకులు తరలి వస్తుంటారు. లవకుశులిద్దరిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని జానకీదేవి భక్తులకు దర్శనమిస్తుంటుంది. సీతావనిగా ప్రసిద్ధి చెందిన సీతమ్మ ఆలయ విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడైనా సరే శ్రీరాముడి సమేతంగా సీతమ్మ వారు కొలువుదీరి ఉండడం మనం చూస్తూ ఉంటాం. అనేక ఆలయంలో సీత లక్ష్మణ సమేతంగా శ్రీరాముడు కొలువుదీరి ఉంటాడు. కానీ ఇప్పుడు నేను చూపించబోయే ఆలయం మాత్రం సీతమ్మ వారు మాత్రమే ఉంటారు. ఆ ఆలయంలో ఆమెతో పాటు లవకుశులు ఉంటారు. అసలు దీనికి సంబంధించిన స్టోరీ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈ ప్రాచీన సీతమ్మ టెంపుల్ని ఖచ్చితంగా మనం అందరం చూసి తీరాల్సిందే. ఇదిగోండి, మనం ఇక్కడ చూడొచ్చు, దీన్ని సీతావని అని అంటారు. ఉత్తరాఖండ్లోని నైనితాల్ జిల్లాలో ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ మధ్యలో ఉంటుంది. అంటే ఇది ఒక పెద్ద అడవి అన్నట్టు. ఏషియాలోనే ఫస్ట్ నేషనల్ పార్క్ ఇది, లార్జెస్ట్ పార్క్ కూడా ఇది. ఇలాంటి ప్రాంతంలో సీతమ్మ వారి ఆలయం ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలన్నిటినీ నేను ముందుకు వెళ్ళాక చెప్తాను. చిట్టడవిలో కారడవిలో ఉంటుంది సీతమ్మ వారి ఆలయం. ఆలయ ప్రాంగణంలోకి మనం ఇలా ప్రవేశించగానే ఇక్కడ కొంతమంది పండితులు కూర్చొని ఉంటారు. హోమాలు జరుగుతున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. అసలు ఎక్కడ చూసినా కానీ ఈ పెద్ద ఫారెస్ట్లో హిల్స్ కనిపిస్తున్నాయి, చెట్లు కనిపిస్తున్నాయి, ఎటు చూసినా కూడా పచ్చదనం కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో సీతమ్మ వారు కొలువుదీరి ఉన్నారు. అంటే జిమ్ కార్బెట్ అనేది కూడా చాలా పెద్ద నేషనల్ పార్క్. ఈ పార్కును చూడడానికి రోజుకు వందలాది మంది, వేలాది మంది టూరిస్టులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు. అలా ఇక్కడ నేషనల్ పార్క్ని, యానిమల్స్ని, జంతువులన్నింటినీ చూడడానికి వచ్చేవాళ్ళు తప్పకుండా ఈ సీతమ్మ ఆలయాన్ని సందర్శించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సీతమ్మ వారి కరుణా కటాక్షాల కోసం, అలాగే సీతమ్మ వారి ఆశీర్వాదం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు ఎంతో శ్రద్ధాశక్తులతో ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. సీతమ్మ వారికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను మనం ఇక్కడ వారిని అడిగి తెలుసుకోవడం అనేది జరిగింది. వారు చెప్తున్నది వింటుంటే ఒకసారి రామాయణంలోకి, పాత రోజుల్లోకి వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంది. సీతావని ప్రాంతంలోకి మనం ఎంటర్ అవ్వగానే ముందుగా ఇక్కడ ఒక అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. కనకదుర్గ అమ్మవారు అనుకోవచ్చు, వైష్ణోదేవి అమ్మవారు అనుకోవచ్చు. ఆవిడ సింహం మీద ఆసీనులై ఉన్నారు. ఆ తర్వాత చూస్తే పక్కనే విఘ్నేశ్వరుడు కొలువుదీరి ఉన్నారు. ఇదిగోండి, చూసారా, ఇది సీతమ్మ వారి ఆలయం. ఈ ఆలయం పురావస్తు శాఖ కింద ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని పరిరక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. మనం చూడొచ్చు ఈ ఆలయం ఎంత పురాతనమైందో. దీన్ని బట్టే దీనికి సంబంధించిన గాథ కూడా ఎంత పురాతనమైందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ సీతమ్మ వారు లవకుశులతో కొలువుదీరి ఉన్నారు. ఇక్కడ లోపల ఒక పండితులు ఉన్నారు. ఆ పండితుడు వచ్చిన వారందరికి కూడా బొట్టు పెట్టి ఆశీర్వదించి ఆయన ఆశీర్వచనాలు అందించడం అనేది జరుగుతుంది. అక్కడ చూసారా, సీతమ్మ వారు లవకుశలను ఎత్తుకుని చెరొక వైపు
కూర్చోబెట్టుకుని ఉన్నారు ఆవిడ. ఇటు చూడొచ్చు, ఇక్కడ చూస్తేనేమో పక్కనే శివుడు కనిపిస్తున్నాడు. ఈ శివుడు ఎవరు అంటే సీతమ్మ వారు ఆరాధించిన శివుడుగా చెప్తున్నారు. ఇక్కడ చూస్తేనేమో పురాతన నంది విగ్రహం, రాతి విగ్రహం ఒకటి కనిపిస్తూ ఉంది. ఇలాగా పక్కనే సీతమ్మ వారు, ఆ పక్కనే పరమశివుడు కనిపిస్తూ ఉన్నారు. ఇంతకీ ఈ సీతమ్మ వారికి సంబంధించిన కథ ఏంటి అంటే, వనవాసం తర్వాత శ్రీరాముడు సీతమ్మను అయోధ్యకి తీసుకురావడం అనేది జరిగింది. కానీ అయోధ్య వాసులు ఆమె మీద వేసిన నిందలు, మాటల గురించి అందరికీ తెలిసిందే. ఆ అవమానాన్ని భరించలేక రాముడు మళ్ళీ సీతమ్మను తీసుకెళ్లి వనంలో విడిచిపెట్టమని అడుగుతాడు. అప్పుడు లక్ష్మణుడు ఎంతో బాధ హృదయంతో, శోకతప్త హృదయంతో వదినను తీసుకొని వెళ్ళి ఒక అడవిలో వదిలేస్తాడు. ఇక్కడి వరకు మనందరికీ తెలిసిందే. ఆ అడవి మరేదో కాదు, ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ ఫారెస్ట్ అని చెప్తున్నారు. ఇక్కడే లక్ష్మణుడు సీతమ్మని వదిలేసినట్టుగా పురాణ గాథలు చెబుతున్నాయి. స్థానికులు కూడా అదే చెప్తూ ఉన్నారు. అయితే అప్పుడు ఆమె వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొందినట్టుగా కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఆ సమయంలోనే లవకుశలకు ఆమె జన్మనిచ్చినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు లోపల ఉన్న విగ్రహం కూడా చెరొక వైపు ఇద్దరు కొడుకుల్ని, లవకుశల్ని ఆమె ఎత్తుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆ టైంలో ఈ సీతమ్మ వారు ఇక్కడున్న శివుడికి పూజలు చేసినట్టుగా కూడా మనకి అర్థమవుతోంది. ఇటువైపు చూస్తే ఇక్కడ కూడా ఇంకా అనేక పురాతన శివ విగ్రహాలు, శివలింగాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా సీతమ్మ వారు పూజించినట్టుగా చెప్తున్నారు. అప్పటి పురాతన విగ్రహాలని చెప్తున్నారు, పురాతన శివలింగాలని చెప్తున్నారు. నిజమే, దీన్ని బట్టి చూస్తే ఎన్ని వందల ఏళ్ల నాటి రామాయణమే ఎప్పటిదో దాన్ని బట్టి చూస్తే సీతమ్మ అంటే అడుగిడిన ప్రాంతం ఇది. సీతమ్మ తన కొడుకులిద్దరిని ఆడించిన ప్రాంతం, తన కొడుకుల్ని పెంచిన ప్రాంతం, వాల్మీకి ఆశ్రమం ఉన్న ప్రాంతంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇటువైపు చూస్తే ఇక్కడంతా కూడా పెద్ద జల ప్రవాహం అనేది కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా వాటర్ దారలే కనిపిస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు, జీవధారల్లాగా జలపాతం ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో. ఇక్కడ ఏ కాలంలో చూసినా కానీ ఈ నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయంట. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ నీళ్ళల్లో కాళ్ళు కడుక్కోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ కావాల్సిన అవసరాలకి సంబంధించిన నీటిని కూడా ఈ జలపాతం నుంచే తీసుకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చు, మనం ఎటు చూసినా కానీ ఎంత పరిశుభ్రంగా, ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో ఈ ప్రాంతం అంతా. సీతమ్మ వారు అడుగిడిగిన ప్రాంతం, సీతమ్మ వారు కొన్నేళ్ల పాటు ఉన్న ప్రాంతం ఇది. సీతమ్మ వారు తన ఇద్దరు కొడుకులు లవకుశలకు జన్మనిచ్చిన ప్రాంతం, వాల్మీకి ఆశ్రమం ఉన్న ప్రాంతం అంటే దీనికి ఎంత ప్రాశస్త్యం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. జిమ్ కార్బెట్లో మాకు గైడ్గా వ్యవహరిస్తున్న విశాల్ నాతో పాటు ఉన్నాడు. తను ఇక్కడికి రోజు ఎంతోమంది టూరిస్టులను తీసుకొస్తూ ఉంటాడు. సీతమ్మకు సంబంధించిన కథను కూడా చెప్తూ ఉంటాడు. हेलो विशाल, सीताबनी का कहानी के बारे में कुछ बताइए। तो ये जो जंगल है सीताबनी जोन है, और सीताबनी इसलिए क्योंकि यहाँ पे सीता माँ का मंदिर है बहुत पुराना, और वो मंदिर हमारा यही है सामने जो दिख रहा है आपको। तो इसकी कहानी ये है कि जब राम जी रावण को मार के आए थे तो सीता माँ ने एक अग्नि परीक्षा दी थी अपनी पवित्रता साबित करने के लिए। फिर भी जो वहाँ की प्रजा थी वो नहीं मानी थी उनको रखने के लिए, ठीक है। उसके बाद सीता माँ जो थी वो फिर से वनवास चले गई थी वाल्मीकि जी के पास। तो जो एरिया है ये वाला तो सीता माँ यहाँ पे आई हुई थी वाल्मीकि जी के आश्रम में। काफ़ी टाइम उन्होंने यहाँ पे स्पेंड किया था, और जो उनके पुत्र थे लव एंड कुश, तो उनने वाल्मीकि जी से शिक्षा भी ली थी। तो वो यही एरिया है, इसीलिए यहाँ पे सीता माँ का मंदिर भी है। और सीता माँ के पास में शिवलिंग भी है, क्योंकि वो शिव जी की आराधना करते थे।